నమస్కారం. నా పేరు ఉపేంద్ర సాయి కుమార్ ధర్మవరపు. నేను గత 2 రోజుల్లో జరుగుతున్న పరిణామాల మీతో నా ఆలోచన పంచుకోవాలనుకుంటున్నాను. మన దేశంలో ఉన్న చాలామంది ఐటీ దిగ్గజ సంస్థ వ్యవస్థాపకులు ఐటీకి పునాదులు వేశాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పునాదులు వేశామని చంకలు గుద్దుకుంటున్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. అయ్యా, సాఫ్ట్వేర్ వచ్చి 40 ఏళ్ళయింది. మన దేశంలో సాఫ్ట్వేర్ని బాగా అభివృద్ధి చేసి 25 ఏళ్ళయింది. నేను ఆలోచించేస్తున్న ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఒక్కటంటే ఒక్కటి కూడా పేరుకు చెప్పుకోవడానికి ఒక్క కంపెనీ కూడా మన సొంత సాఫ్ట్వేర్ని డెవలప్ చేయలేకపోయాయి. చేసినా కూడా సిగ్గు లేకుండా బహుళజాత కంపెనీస్కి అమ్ముడు పోయాయి. ఇప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత ఒక్క మొగాడిలా ఒక దేశాధ్యక్షుడు చీపో అంటుంటే, చీచీ అంటుంటే బాగా ఆనందంగా దాన్ని స్వాగతిస్తూ, ఇప్పుడు ఏదో తెలివితేటలతో మనమంతా బహుళజాతి కంపెనీ వ్యవస్థకి అలవాటు పడాలి, మనం కూడా విదేశీయులతో బాగా కలిసిమెలిసి తిరగాలని చెప్పని పాఠాలు గుణపాఠాలు చెప్పడానికి పెద్దవాళ్ళు మొదలయ్యారు. అలాంటి పెద్దలకి నమస్కారం. అయ్యా, మీరు రాత్రికి రాత్రి 3,500 కోట్ల రూపాయల షేర్లని అమ్ముకోవచ్చు, మీ కొడుకుల్ని జాగ్రత్తగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోస్టులకి తీసుకెళ్ళచ్చు. చాలా సంతోషం. మీ సుఖాలు మీ ఆనందాలని మీరు పడుతున్నారు. ఎప్పుడూ అడ్డు రాలేదు, అడ్డు చెప్పలేదు, అడ్డు చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. చాలా సంతోషం. కానీ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, గడిచిన 25 ఏళ్లలో మీ కంపెనీస్ బాగా డెవలప్ చేసుకొని కనీసం మీతో పాటు కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళందరినీ తన్ని తరిమేసి, మొదటి 1000 మంది ఉద్యోగస్తుల్ని కూడా తన్ని తరిమేసి, ఇప్పుడు మీరు కొత్త కథలు కొత్త భాషలు చెప్పడం మొదలుపెట్టారు. మీరు చెప్పాలనుకుంటున్న సారాంశం ఏంటో తెలుసా? ఈన్నేళ్ల తర్వాత ఒక దేశాధ్యక్షుడు అతని యొక్క చర్యలతో మీరు ఉలికిపడి మీ కంపెనీ పునాదుల్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలని చెప్పిన ఆలోచనతో అక్కడ ఉండే వాళ్ళనే మనం ఉద్యోగాలు ఇద్దామంటున్నారు. H1 వాడడం మానేద్దామంటున్నారు. ఎందుకు H1 వాడడం మానేయాలి? ఎందుకు భారతీయులకి H1 ఇవ్వకూడదు? వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళు $130,000 జీతాలు ఇమ్మంటున్నారు. 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న భారతీయుడు $130,000 జీతానికి అర్హుడు కాదా? ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది భారతీయుల్లో మీకు గుప్పున పట్టున 65,000 మంది భారతీయులు $130,000 జీతానికి సరిపడా కనబడట్లేదా? వాళ్ళకి $130,000 ఇస్తే మీకు వచ్చే నష్టాలేంటి? అంటే ఇన్ని రోజులు బాగా లాభాల పంట పండిన మీ పంట ఇప్పుడు కొంచెం కూడా మార్జిన్స్ తగ్గకూడదు, పైగా దేశభక్తిని మించి అక్కడ ఉన్న రాజభక్తి చూపించుకోవాలి. కాబట్టి రాజుగారు తన్ని తరిమేస్తామంటున్నారు. కాబట్టి రాజుగారి కోరికల ప్రకారంగా రాజుగారి ఆర్డర్లను ఫాలో అవ్వాలని చెప్పి మీరు ఉపదేశిస్తున్నారు. అన్యాయం సార్. ఇప్పటికైనా మీరైనా మారండి సార్. వయసు అయిపోయింది. రేపో మాపో అందరం కాటికి వెళ్ళాల్సిన వాళ్ళమే. వెళ్ళే ముందు కొంచెమైనా కూటి కోసం కష్టపడుతున్న మన భారతీయుల్ని కొంచెమైనా ఆదుకుందాం. మీలాంటి పెద్దవాళ్ళు విజ్ఞత ప్రదర్శించండి, విజ్ఞానాన్ని పంచండి, వివేకంతో ఆలోచించండి. అంతేగాని ఇంకా వినయంగా, సవినయంగా లేదా దాసోహంగా బతకడం మానేయండి. మీరు చేసిన ప్రగతి ఏంటి? 25 ఏళ్ళలో మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి? ప్రతి రాష్ట్ర ప్రభుత్వం మీకు ప్రతి రాష్ట్రంలో పెద్ద పెద్ద క్యాపిటల్ సిటీస్లో మీకు ధారాళంగా అప్పనంగా ధారాదత్తం చేసిన భూముల సంగతులు ఏంటి? మీరు ఇచ్చిన మాటలు ఏంటి? సంవత్సరానికి 25,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఒక్కొక్క రాష్ట్రానికి. ఇప్పుడు మీరు ఇస్తున్న ఉద్యోగాలు ఎన్ని? ఎంతమంది పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు? ఇప్పుడు మీరు రాత్రి ప్లేట్ ఫిరాయించి ఆ దేశాల్లో ఉండే పౌరుల్ని మనం తీసుకుందామని చెప్తున్నారు. పోనీ అక్కడైనా స్పష్టత ఇస్తున్నారా? ఆ దేశాల్లో ఉండే భారతీయ మూలాలున్న వ్యక్తుల్ని తీసుకుంటామని చెప్తున్నారా? లేదే. ఎందుకు? ఇంకా మీకు భారతీయుల మీద చులకన భావన ఉంది. మీ ఉద్దేశం ప్రకారంగా అమెరికాలో స్థిరపడ్డ భారతీయ మూలాలు ఉన్న భారతీయులు
బ్రిటన్లో ఉన్న భారతీయ మూలాలు ఉన్న భారతీయుడు మీకు ఇంకా $60,000కే పని చేయించుకోవాలనే ఒక స్వార్థపు కుంచిత నీచమైన బుద్ధులతో మీరు ముందుకెళ్తున్నారు తప్పితే వాళ్ళకి $130,000 ఇచ్చి వాళ్ళని ముందుకు వెళ్ళిద్దామనే ఆలోచన మీకు రావట్లేదు. సిగ్గుచెట్టు. మారండి, లేవండి. థ్యాంక్ యూ.